ప్రభు పేరిట ప్రియ క్రైస్తవ హైందవ సోదరులకు నా నమస్సుమాంజలి. ప్రియులారా, ఈరోజు వర్తమానంలో చాలా మనం ఎక్కువగా ఏకీభవించాల్సింది వాక్య భాగం కాబట్టి వాక్యాన్ని అనుసరించిన వారిలాగా మనందరం కూడా దేవుని యొక్క మార్గంలో నడవడానికి వాక్యమే నిదర్శనం. కాబట్టి ఈరోజు మీతో వాక్యం పంచుకోవడానికి ఎటువంటి సమయం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ప్రియులారా, మన వాక్య భాగాల్లోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు అంశం ఏంటి అని అంటే, కన్నీరు నాట్యముగా మార్చడం, కన్నీరు నాట్యముగా మారడం అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన కృప కొలది మనం అందరం కూడా దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ కన్నీరు అనేటువంటి ఒక అసాధారణమైనటువంటి సమస్య మానవ జీవితంలో చాలామందిని కూడా వెంటాడుతున్నది. చాలామంది బాధలలో కూడా కన్నీరు అనేది వారి జీవితంలో ఉంటుంటాయి. వారి జీవితం ఇప్పుడు కూడా దుఃఖప్రాయంగా ఉంటుంది, దుఃఖిస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ కన్నిటిని నాట్యముగా మార్చువాడను నేనే, నేను చూచుతున్న దేవుడను, నిన్ను నేను ఎల్లప్పుడూ కూడా చూస్తున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కన్నీరు విడవాల్సిన అవసరం కూడా లేదు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సమస్యలలో బాధపడవచ్చు, చాలా విధాలుగా సమస్యలు పెడుతూ దుఃఖక్రాంతులు ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నట్టు, నీ కన్నీటిని తుడిచేవాడని నేనే అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని. తన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. దేవుడు మనల్ని చాలా విధాలుగా ప్రేమిస్తున్నాడు, చాలా విధాలుగా, చాలా అవకాశాలు ఇస్తున్నాడు. ఎంతగా అంటే తన ప్రాణం కూడా మన కోసం త్యాగం చేసేంత వరకు వెనుకాడనటువంటి త్యాగశీలి యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మనం అందరం కూడా దేవుణ్ణి మహిమపరచాలి. నీ జీవితంలో దుఃఖం ఉందేమో, నీ జీవితంలో కన్నీటి, నీ జీవితం అంతా కూడా కన్నీటి మయంలో ఉందేమో, కానీ దేవుడే నీ కన్నీటిని తుడుచువాడని దేవుడు చెప్తున్నాడు. నీ కుటుంబంలో నీకు సమాధానం లేకుండా పోతుందా? నీ స్నేహితులు నిన్ను అవమానిస్తున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను అవమానిస్తున్నారా? లేక నీ పిల్లలు నిన్ను అవమానిస్తున్నారా? నీ బంధువులు నిన్ను వెళ్ళగొట్టుగా ఎలివేస్తున్నారా? నీ బంధువులు నిన్ను ఎగతాళి చేస్తున్నారా, హేళన చేస్తున్నారా? కానీ వీరందరూ కూడా నీ కన్నీటిని తుడిచేవారు కాదు. వీరందరూ కూడా నీ యొక్క బాధలను, సమస్యలను పంచుకునేవారు కూడా కాదు. నీ కోసం, నీ కొరకు, నీ పట్ల నిలబడి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. చెప్పాలందరూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను, నీ సమస్యలో నువ్వు ఉన్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను, నేను నిరంతరము చూస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ లేయా విషయంలో మనం చూసుకున్నట్లయితే, లేయా జబ్బు కనులు గలది. లేయా జబ్బు కనులు గలది. లేయా యాకోబు భార్య, లాబాను కుమార్తె అయిన లేయా యాకోబు భార్య. యాకోబును మోసం చేసి మోసగించి లాబాను తన చిన్న కుమార్తెను యాకోబు ప్రేమించినప్పుడు తన చిన్న కుమార్తెను చేసుకోవాలని లాబాను అనే యాకోబు మామ లాబానుతో మాట్లాడి అంత ఒప్పందం చేసుకున్న తర్వాత ముసుగులో లేయాను అక్కడ పెట్టి, ఇక్కడ లాబాను తండ్రి ఏం చేశాడు? చిన్న కుమార్తెను పక్కకు తీసేసేసి లేయాను అక్కడ పెట్టేసేసి మోసగించాడు. కానీ ఇక్కడ యాకోబు లేయాని ఇష్టపడలేదు. రాహేలుని ఇష్టపడ్డాడు. రాహేలు బహు సౌందర్యవతిగా ఉన్నది, బహు అందమైన స్త్రీగా ఉన్నది కాబట్టి యాకోబు రాహేలుని ఇష్టపడ్డాడు. లేయా జబ్బు కనులు గలది కాబట్టి యాకోబు లేయాని ఇష్టపడలేదు. కానీ ఇక్కడ లేయా విషయంలో చూసుకున్నట్లయితే ఆదికాండం 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది, వినిపిస్తాను, చదవండి మీరందరూ కూడా. ఆదికాండము 29వ అధ్యాయము
18వ వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యాకోబు రాహేలును ప్రేమించి చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని చెప్పాడు. ఇక్కడ 17వ వచనంలో ఒక మాట ఉంది. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను అని దేవుడు ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. లేయ జబ్బు కనులు కనది. తను ఎవరు కూడా ఇష్టపడేవారు కాదు, తనని అసహించుకునేవారు, తనని చేదరించుకునేవారు, తనను చూస్తేనే అదొక రకమైనటువంటి ముఖం పెట్టుకొని చిన్న చూపు చూసేవారు జనులందరూ కూడా. అదేవిధంగా యాకోబు కూడా లేయా విషయంలో అదే విధంగా చూశాడు, అదే కను చూపుతో చూశాడు. లేయ జబ్బు కన్నులు కన్నది అని ఆమెను ప్రేమించలేదు. కానీ రాహేలు సుందరవతియు రూపవతియు అయి ఉండెను అని బైబిల్ గ్రంథంలో రాసి, అందమైన దానిని అతను కోరుకున్నాడే కానీ జబ్బు కన్నులు కలిగిన దానిని కోరుకోలేదు. కానీ లేయ చాలా వరకు కూడా చాలా గుణవతిరాలైన స్త్రీగా మనకు కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. ఆమె ఏ విధంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆమెను కించపరిచిన, ప్రజలందరూ ఆమె చిన్న చూపు చూసినా, ఏ చూపు చూసినా కూడా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు? రాహేలుకు ముందుగా సంతానం లేదు, లేయాకే ముందుగా సంతానం కలిగింది. హల్లెలూయా. లేయాకు గర్భాన్ని తెరిపించాడు దేవుడు. ఎందుకు? జబ్బు కళ్ళు గలది అని చాలామంది అవహేళన చేస్తూ ఉంటే ఆ అవహేళనను తట్టుకోలేక కన్నీటితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆమె మొర విన్న యేసుక్రీస్తు వారు ఆమె గర్భాన్ని త్వరగా తెరిపించాడు. హల్లెలూయా. మనకి ఎటువంటి సమస్యలు ఉండొచ్చు. వికలాంగులుగా ఉన్నప్పుడు నిన్ను అందరూ చూసి నవ్వుకుంటారేమో. నువ్వు కుంటివాడు గుడ్డివాడు ఉన్నప్పుడు నేను అందరూ చూసి నవ్వుకుంటున్నారేమో. నిజమే, నవ్వుకుంటారు. కానీ కాళ్ళు చేతులు లేనివాడు చెయ్యని పాపము, కాళ్ళు చేతులు అన్ని అవయవాలు సక్రమంగా పుట్టినవాడు ఈ వికలాంగుని కంటే వాడు ఎక్కువగా పాపాలు చేస్తున్నాడు. ఇందుని బట్టి వికలాంగుడే గొప్పవాడు. ఎందుకనంటే తనకి అవయవం అనేది సరిగా లేదు. లేని ఎడల అతను పాపం చేయడానికి కూడా ఇది లేదు. అందుని బట్టి పాపంలో ఎక్కువగా పాపం ఎవరు చేస్తున్నారు, ఎక్కువగా పాపంలో పడిపోయి ఎవరు ఉంటున్నారు అనంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు మాత్రమే కానీ వికలాంగులు ఎటువంటి పాపానికి చెడుతనానికి లోనయ్యేటువంటి వారు కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆదికాండం 29వ అధ్యాయం 31-32 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం నుండి ఏమంటున్నాడు? లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఇక్కడ ఏమంటుంది? లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి యేసుక్రీస్తు వారు చూశాడు. ఎవరిని? లేయని చూశాడు. ఎందుకు ద్వేషింపబడుతుంది? లేయ మనుషుల చేత ద్వేషింపబడుతున్న లేయను చూచి ఆమె గర్భము తెరిచెను. కానీ అప్పటికి కూడా రాహేలు గొడ్రాలై ఉండెను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ద్వేషింపబడ్డారో, ఎవరైతే చిన్న చూపుకు లోనయ్యారో, ఎవరైతే అవహేళన పడ్డారో, ఎగతాళితనంగా ఎవరినైతే చూశారో ఆమె గర్భాన్ని యేసుక్రీస్తు వారు యెహోవా తెరిచి ఆమెను ఒక ఘనమైనటువంటి కార్యాన్ని ఆమె జీవితంలో కలిగించాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈరోజు నాటి కాలంలో నిన్నందరూ అవహేళన చేస్తున్నారేమో, నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, నీకు పని రాదు పాడు రాదు అని ఎగతాళి చేస్తున్నారేమో. కానీ ముందు రోజులలో నువ్వు వారందరికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటావని మర్చిపోకు. ఇక్కడ లేయ ద్వేషింపబడిన తర్వాత లేయాను చూశాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. లేయ విషయంలో యేసుక్రీస్తు వారు సంకల్పం నెరవేర్చాడు. ఎవరైతే ఈ లోకంలో హేళన పాలవుతారో, ఎవరైతే ఈ లోకంలో ఎగతాళి పాలవుతారో,
ఎవరైతే ఈ లోకంలో ద్వేషులుగా నిర్దేశి అయినా కూడా నిర్దేశిగా ఉంటారో వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఘనమైన కార్యాన్ని వారి జీవితంలో జరిగించడానికి యేసుక్రీస్తు వారు ముందుగా వస్తాడు. లేయ చాలా ద్వేషింపబడ్డది, చాలా బాధపడ్డది. కానీ లేయ గర్భాన్ని తెరిచిన యేసుక్రీస్తు వారు రాహేలు గర్భాన్ని మూసివేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చూసుకుందాం. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. ఎలా అనంటే, హాగరు ఎడారిలో తన కుమారుడు ఇస్మాయిల్ను తీసుకొని ఎలా శారా దాసి హాగరు శారాకి గర్భఫలం లేనందున శారా అబ్రహాముతో, నువ్వు నా దాసి అయిన ఆగరుతో నువ్వు శయనించినప్పుడు, అంటే ఆమెను పెళ్లి చేసుకో, ఆమె ద్వారా నాకు పిల్లలు కానీ ఇవ్వు అన్నప్పుడు అతడు ఆ విధంగా చేసినప్పుడు అబ్రహాముకు ఆగరుకు పుట్టిన వ్యక్తి ఇస్మాయిల్. కానీ ఈ పుట్టిన తర్వాత శారా ఒక మొర ఇని యేసుక్రీస్తు వారు శారాకు గర్భఫలం ధరించిన తర్వాత, శారా ఎప్పుడైతే ఇస్సాకును కన్నిన తర్వాత దాసి అయిన హాగరును శారా ద్వేషించడం మొదలుపెట్టింది. అబ్రహాంతో అంటుంది, ఆమెను తరిమివేయి, ఆమె యొక్క ఆస్తి సంపదలన్నీ కూడా నా కుమారునికే దక్కాలి, నా దాసి అయిన హాగర్ కుమారునికి దక్కకూడదు, ఆమెను తరిమివేయి, ఆమెను ఇక్కడ ఉంచమాకు, ఆమెను మన దగ్గర ఉండకూడదు అని శారా చెప్పినప్పుడు ఆ విధంగా అబ్రహాం చేశాడు. అబ్రహాం చేసినప్పుడు హాగరు తన కుమారుడైన ఇస్మాయిల్ను వెంట పెట్టుకొని సుదూర ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎడారిలో నీళ్లు లేక అలమటిస్తున్నప్పుడు ఒక పిల్లవాడిని ఇస్మాయిల్ ఒక పక్కన ఒక చాట పడుకోబెట్టి ఏమైనా నీటి కోసం వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె కన్నీటిని చూసి ఆమె ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. నీ కుమారుని యొక్క సంతానము అభివృద్ధి చేస్తాను, విస్తారముగా చేస్తాను, ఇసుక రేణువుల వల్ల నీ యొక్క కుమారుని సంతానం నేను చేస్తాను, అదిగో నువ్వు ఎదురుగా చూడు, నువ్వు చూపు మేరకు నువ్వు ఎదురుగా చూసినప్పుడు అక్కడ నీకు ఒక ఊట కనబడుతుంది, ఆ ఊటలో నీరు ఊరుతున్నాయి, ఆ నీటిని తాగి మీ గొంతు తడుపుకోమని దేవుడు చెప్పాడు. దేవుడు వారికి ఒక కన్నీటిలో వారికి దాహం ఇచ్చాడు. వాగ్దాన భూమిగా వాగ్దానాన్ని వారి కుటుంబంలో చేశాడు. ఎలా అనంటే, ఇస్మాయేల్ కుటుంబము ఇసుక రేణువుల వల్లే విస్తరింపజేసేలాగా చేస్తాను అని వాగ్దానం చేశాడు హాగర్ జీవితంలో. అప్పుడు ఇక్కడ చూసుకుందాం, ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలోనే ఉండిద్ది. నేను రెఫరెన్స్తో సహా చూపిస్తాను. ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనంలో చదివి వినిపిస్తాను, చూడండి. అతడు ఆ అడవి గాడిద వంటి మనుష్యుని, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉన్నను, అతడు తన సహోదరులందరూ ఎదుట నివసించునని దానితో చెప్పగా, ఇక్కడ మళ్ళీ చదివి వినిపిస్తాను. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పినప్పుడు, అంటే హాగరుతో చెప్పగా, అది హాగరు చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిను కదా అని అనుకునేను. అందుచేత నీటి బొగ్గకు బెయోర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేసుకును బేరేదుకును మధ్యనున్నది అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది. హాగరుతో మాట్లాడిన దేవునికి ఏం పేరు పెట్టింది ఈ హాగరు అని అంటే, అక్కడ ఏమని పెట్టింది అని అంటే, చూచుచున్న దేవుడవు నీవు అని హాగరు యేసుక్రీస్తు వారికి పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా. చూచుతున్న దేవుడు నిత్యం నీకు నీ యొక్క కష్టాలను, నష్టాన్ని, బాధలను, సంతోషాన్ని, నీ జీవితంలో నువ్వేం అనుభవిస్తున్నావు, నీ జీవితంలో నువ్వు ఏ పాటు పడుతున్నావు, నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో, 4 గోడల మధ్య నువ్వేం పాపం చేస్తున్నావో, 4 గోడల మధ్య నువ్వేం దురాశ, నువ్వేం దొంగతనం చేస్తున్నావో, లేక ఈ లోకంలో నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావో, ప్రతి ఒక్క దానిని కూడా యేసుక్రీస్తు వారు చూస్తూనే ఉంటాడు నిత్యం. నువ్వు కన్నీటిలో ఉన్నా కూడా నిన్ను చూస్తుంటాడు, నువ్వు బాధలో ఉన్నా నిన్ను చూస్తున్నాడు.
ఆ హాగరు ఆ ఎడారిలో నీళ్లు లేక అలమటిస్తున్నప్పుడు కన్నీటిమయం అయిపోయిన హాగరును చూసి దేవుడు కిందకు దిగి వచ్చి హాగరుతో మాట్లాడాడు. హాగరుతో మాట్లాడిన తర్వాత నీటి బొగ్గ అక్కడ పుట్టించి వారి దాహాన్ని తీర్చాడు యేసుక్రీస్తు. వారి కన్నీరు వ్యర్థం కాలేదు. ఆమె కన్నీరు వ్యర్థం కాలేదు. దేవుని యొక్క గుడ్డులో దాచబడి ఉన్న ఆమె కన్నీరు ఆశీర్వాదకరంగా మార్చాడు యేసు. ఆ కన్నీటి ద్వారా హాగరు పెట్టిన కన్నీరు ఆశీర్వాదకరంగా వాగ్దానం చేసినటువంటి ఆ జీవితాన్ని వారికి దయచేశాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మన జీవితాలు మారవంటారా? మరి మనం ఎప్పుడైతే కన్నీటితో దేవుని ప్రార్థన చేస్తామో, లేకపోతే సమస్యలు ఉన్నప్పుడు మనం కన్నీరు కారుస్తున్నామేమో, నీ కన్నీటిని దేవుడు చూడట్లేదు అనుకున్నారు. నీ కన్నీటిని దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. నీ కన్నీటిని దేవుడు ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. నీ కన్నీటిని దేవుడు ఎప్పుడు లెక్కిస్తూనే ఉన్నాడు. నువ్వు వ్యర్థముగా ఒక కన్నీటి చుక్కైనను కారకుండా దేవుడు అని ప్రతి కన్నీటి చుక్కకు ప్రతిఫలాన్ని అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏమనంటున్నాడు? దేవుడు చూచుచున్న దేవుడు అని హాగరు పేరు పెట్టింది. ఎందుకు పేరు పెట్టిందంటే ఆమె కన్నీటి మయంలో ఉన్నప్పుడు, ఆమె సమస్యలలో ఉన్నప్పుడు, ఆమె కష్టాలలో, నష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు, ఎవరు ఆమెకి దిక్కు తోచిన స్థితిలో ఆమె ఉన్నప్పుడు, ఎవరు కూడా ఆమెకి ఆదరణ లేక, ఆదరించేవారు లేక, ఆమెను పట్టించుకునేవారు లేక, ఆమెను చూసేవారు లేక, దగ్గరకు చేర్చుకునేవారు లేక, ఒంటరి పయనమై ఒక్కతే ఎవరు లేని అనాథ జీవిగా బ్రతుకుతున్న ఆ హాగరు విషయంలో, ఆ హాగరు కన్నీటి విషయంలో దేవుడు చూసినప్పుడు దేవుడు ఆ కన్నీటిని తుడిచాడు. హల్లెలూయా. అంతటి కరుణామయుడు యేసుక్రీస్తు వారు, అంతటి ప్రేమమయుడు యేసుక్రీస్తు వారు నీ కన్నీటి చుక్క వ్యర్థం కాకుండా చేస్తాడు. ఎందుకు కాకుండా చేస్తాడు? నువ్వు కన్నీరు విడిచినప్పుడు నువ్వు దేవుడు చూడట్లేదు అనుకో మాకు. ప్రతి కన్నీటి చుక్కను కూడా దేవుడు చూస్తున్నాడు. నిన్ను అందరూ వదిలివేసిపోయి వెళ్ళిపోతారేమో, నిన్ను ప్రతి ఒక్కరు కూడా వదిలేసి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నిత్యము చూస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. ఎలా అనంటే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చదువుకున్నా. హిజ్కియా విషయంలో యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ చూసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు చెప్తున్నాడు మనతో, ఏమని చెప్తున్నాడంటే, ఉదయం 1 వరకు ఓర్చుకొంటిని, ఉదయం మగు వరకు ఓర్చుకొంటిని, సింహం ఎముకలోను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ ఇరవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను వెదికురు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వలే మూలిగి తిని, ఉన్న తస్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. నేనే, ఇక్కడ ఏమంటున్నాడు, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకుములు బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని ఇక్కడ హిజ్కియా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇంకొక విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అనంటే, హిజ్కియా మరణ దినములు దగ్గర పడ్డప్పుడు హిజ్కియా చాలా దుఃఖక్రాంతుడై ఉండి దేవుడికి మొరపెడుతున్నాడు. కన్నీటితో మొరపెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి యెషయాతో మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళి హిజ్కియాతో ఇట్లనము, నేను నీకు ఇంకా కొన్ని సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇచ్చేదను, నీ కన్నీటిని నేను చూశాను, నీ కన్నీరు వ్యర్థము కాకుండా ఉంటాయని చెప్పాడు. ఇక్కడ ఎందుకు కన్నీరు విలుస్తున్నాడంటే, హిజ్కియా ఇక్కడ 9వ వచనం 38వ వచనంలో, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది అంటే ఆ దేవుడు ఇక్కడ యెషయాలో చెప్తున్నాడు. హిజ్కియా చెప్పిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు, నేను హిజ్కియా కన్నీరు చూశాను,
ఈజీగా చాలా దుఃఖక్రాంతుడై ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. అతనికి చెప్పు, నేను ఇంకా కొన్ని సంవత్సరంలో అతనికి ఆయుష్ కాలమును దయచేస్తాను, ఆయుష్ కాలమును పెంచుతాను, అతడు ఇప్పుడే చనిపోడు అని అతనికి చెప్పు. నేను అతని కన్నీటిని చూశాను, అతని కన్నీరు విడుచుట నాకు ఇష్టం లేదు, అతడు చాలా దుఃఖక్రాంతుడై ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి అతనితో చెప్పు, కన్నీరు విడవమాకని చెప్పని ఎస్ఐ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎవరు కూడా కన్నీరు విడుచుట దేవుడికి ఇష్టం ఉండదు. తన కుమారుడైనా తన కుమారుడు కాకపోయినా కూడా ఎవడైనా కూడా కన్నీరు విడుచుట దేవుడికి ఎటువంటి ఇష్టము కూడా లేదు. దేవుడు ఎల్లప్పుడూ ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే లోక కళ్యాణం కోసము, లోకుల కన్నీళ్ళు పాపాలని కడగడానికి ఎవరైనా ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరు కూడా ఆ పని చేయలేదని నేను నిత్యముగా చెప్తున్నాను. ఒక విషయం ఇక్కడ చూసుకున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో. మనం అందరం కూడా కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటాం. చాలా విధాలుగా కుటుంబంలో సరిగ్గా జరగకపోవడం, పూట గడవకపోవడం, లేకపోతే ఏదన్నా ఒక ఈఎంఐ లాంటి ఆర్థిక సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో. ఆర్థిక సమస్యలతో నువ్వు ఒక 4 గోడల మధ్య కన్నీరు విడుచుతూ 10 మందికి చెప్పుకుంటే సిగ్గుపోతుందేమోనని, 10 మందికి చెప్పుకుంటే పరువు పోతుందేమోనని నీ యొక్క హృదయంలో నువ్వే కుమిలికుంటా దేవుడికి మొరపెట్టడం మానివేసి నీ హృదయంలోని నీవు, నీ ఇంటిలో నీవు, నీ కుటుంబంలో నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావే. వ్యర్థమైన కన్నీరు దేవుడు వ్యర్థముగా చేయడు. నీ కన్నిటిని దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థముగా చేయడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చు యేసుక్రీస్తు వారు మనతో పాటు కూడా ఉన్నాడు. హల్లెలూయా. నీ కన్నిటిని తుడుస్తాడు, వ్యర్థము కానివాడు. ఇక్కడేమంటున్నాడు? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకోండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకోండి. ఇక్కడేమంటున్నాడు? నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని దేవుడు చెప్తున్నాడు. నీ జనులందరూ నీతిమంతులైందరూ, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సూర్యుడు కూడా అస్తమింపడు, ఇక నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో చాలామంది, నేను చాలా విషయాలలో చాలా వాక్యాలలో కూడా చెప్తూ ఉంటున్నాను, నువ్వు కన్నీరు విడుస్తున్న సమయంలో, నువ్వు బాధపడుతున్న సమయంలో, నువ్వు సమస్యలతో పోరాడుతున్న సమయంలో నువ్వు దేవుడు లేడు అనే విషయాన్ని, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా నీ జీవితంలో నీతో పాటు నడుస్తూ ఉంటాడు, నీతో పాటు ఉంటూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి తలుచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మొరపెడతావో, నీ కన్నీటి సాక్ష్యం అనేది దేవుడి యొక్క సన్నిధిలో మిగిలి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెట్టినప్పుడు వెంటనే నీ యొక్క కన్నీటిని తుడిచి దేవుడు నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. ఇక్కడేమంటున్నాడు? నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమవుతాయి అంటున్నాడు దేవుడు. దుఃఖ దినములన్నీ నువ్వు ఎన్నిసార్లు అయితే బాధలతో, కష్టాలతో, నష్టాలతో, సమస్యలతో నువ్వు బాధపడుతూ కన్నీటిని విడిచావో అవన్నిటిని కూడా తీసివేసి ఇక మీదట నీ జీవితంలో కన్నీరు అనేది నీ జీవితంలో రాకుండా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీ కన్నీటిని చూశానని చెప్తున్నాడు, నీ కన్నీటిని తుడుస్తానని చెప్తున్నాడు. దేవుడు నీ కన్నీటిని తుడిచినప్పుడు నువ్వు ఇక మీదట ఎప్పుడు కూడా కన్నీరు విడవవు. దేవుడు నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీకు ఇక మీదట ఎప్పుడు కూడా సమస్యలు అనేవి రావు. వస్తాయి, ఒక్కోసారి వస్తాయి. ఎలా వస్తాయంటే అది దేవుడు పరీక్ష పెడతాడు. దేవుడు మన జీవితానికి ఏబుకు ఎలాగైతే దేవుడు పరీక్షించాడో మన క్రైస్తవ జీవితాలన్నింటిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గితే మనకి ఇక మీద సమస్య అనేది రాకుండా ఉంటుంది. హల్లెలూయా. కన్నీరు విడుస్తున్నావు, నీ కన్నీ విషయాలలో వెనకబడిపోతున్నావు, అన్ని విధాలుగా నువ్వు బలపడట్లేదు, కానీ దేవుడు యొక్క సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి దేవుడిని ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఆనాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కన్నీరు దేవుడు మాత్రమే తుడుస్తాడనే మాట మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో దేవుడే అతని కన్నీరును, హిజ్కియా కన్నీరును తుడిచాడు. మన కన్నీరు మన స్నేహితులు తుడవరు, మన కన్నీరు మన బంధువులు తుడవరు, మన కన్నీళ్ళు మన రక్త సంబంధికులు తుడవరు, మన కన్నీళ్ళు మన గురువులు తుడవరు, మన కన్నీళ్ళు మన తల్లిదండ్రులు తుడవరు, నీ కుమారులు కుమార్తెలు, నీ కోడళ్ళు నీ కొడుకులు ఎవరు కూడా నీ కన్నీరు అనేది తుడవరు. నీ వెనక వెన్ను తట్టి నీకు ధైర్యపరిచేవాడు యేసుక్రీస్తు మాత్రమే. నీ జీవితాన్ని ముందుగా నడిపించేది యేసుక్రీస్తు మాత్రమే. నీ జీవితాన్ని విస్తారమైన జీవితంగా మలిచేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. నువ్వు ఆధారపడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. ఎలా ఎవరి మీద అనంటే దేవుడి మీద అని కాదండి. ఇక్కడ నీ స్నేహితుల మీద నువ్వు ఆధారపడకూడదు. నా స్నేహితులు వచ్చి నన్ను కాపాడుతారు, నా స్నేహితులతో నన్ను బలపడతారు, నా స్నేహితులు నన్ను ఉన్నత స్థానానికి తీసుకొస్తారని స్నేహితుల మీద ఆధారపడకూడదు. నీ తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, నీ బంధుమిత్రుల మీద ఆధారపడకూడదు, రక్త సంబంధికుల మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నీ భారం ఎప్పుడైతే వేస్తావో, నువ్వు యేసుక్రీస్తు వారి మీద నీ ఆధారపడి ఎప్పుడైతే ఉంటావో, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మార్గాన్ని అనుసరిస్తావో, యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి నమ్ముతావో, అప్పుడు నీ కన్నీటిని తుడిచేవాడు యేసుక్రీస్తు వారే, నీ యొక్క బాధలను తీర్చేవాడు యేసుక్రీస్తు వారే, నీ సమస్యలను తొలగించేది యేసుక్రీస్తు వారే, నిన్ను ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది కూడా యేసుక్రీస్తు వారిని ఈ యొక్క వాక్య భాగంలో మీకు తెలియజేస్తున్నాను. నువ్వెవరి మీద ఆధారపడకూడదు. నువ్వెవరి మీద ఆధారపడ్డావు అనంటే అది యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఉండాలి. మరి ఎవరి మీదైనా ఆధారపడిన ఎడల నువ్వు ఎటువంటి దాన్ని ఏమంటారు, ఆదాయం అనే దాన్ని ఏమంటారంటే ఎటువంటి అవకాశాలు కూడా నీ జీవితంలో ఉండవు, లాభాలు అనేవి నీ జీవితంలో ఉండవు. మనుషుల మీద ఆధారపడ్డావు, దేవుడి మీద ఆధారపడ్డప్పుడే నీ యొక్క కుటుంబం అనేది నూరంతలుగా ఫలింపబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. అన్న విషయంలో ఇక్కడ చాలా సంవత్సరాల వరకు అన్నకు గర్భఫలం లేదు. గొడ్రాలైన అన్న విషయంలో మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలుకు రాసిన పత్రిక, ఇక్కడ 1 సమూయేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి చోరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు అన్నిటను నేను వారిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను అని యేసుక్రీస్తు వారికి హన్న ప్రార్థన చేస్తుంది. అలా బహు దుఃఖ క్రాంతురాలై ఏడ్చుచు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. గొడ్రాలుగా ఉంది హన్న, సంతానం అనేది లేదు హన్నాకు. చాలామంది కూడా హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గొడ్రాల అని పిలుస్తున్నారు. చాలామంది కూడా ఈనాటి సమాజంలో ఒక భర్త చనిపోయినటువంటి స్త్రీని చూస్తే ఏదైనా ఒక కార్యానికి వెళ్ళాలి అంటే భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే వెళ్ళేవారు కాదు. ఏదో అపచారం జరుగుతుందని మూఢనమ్మకాలలో బ్రతుకుతున్నాం ఈ సమాజంలో మనం. ఆ మటుకు మనిషి కాదా, ఆ మటుకు రక్తం లేదా, ఆమె శరీరం లేదా, ఆమెకి మనలాగా అవయవాలు లేవా, మనలాగా మనిషి కాదా? ఆమె ఎదురొచ్చిందని మూఢనమ్మకం అనేది పెట్టుకొని మనం ఏ పనికి కూడా వెళ్ళాం. అదేవిధంగా ఒక పని చేస్తున్నప్పుడు సడన్గా ఎవరైనా తుమ్మినా కూడా ఆ పనిని మానేస్తాం. ఇటువంటి మూఢనమ్మకాలను బ్రతకూడదు. దేవుడు ఏమంటున్నాడు? మూఢనమ్మకాలను బ్రతకూడదు. దేవుడు ప్రతి ఒక్క దినాన్ని, ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క నెలను, వారాన్ని, సంవత్సరాన్ని కూడా ఆశీర్వదించాడు అని దేవుడు చెప్తున్నాడు. ఆది కాండంలో 7 దినాలు, వారానికి 7 దినాలే కదా, 7 దినాలు కూడా శ్రేష్టమైన అని
దేవుడు చెప్తున్నాడు. ఒక్కొక్కరు శుక్రవారం వస్తే డబ్బులు ఇవ్వరు, ఒక్కొక్కరు మంగళవారం ఏ పని కూడా మొదలు పెట్టరు. ఇలాంటి మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారు. అలాగే ఇక్కడ హన్నాను కూడా చాలామంది కూడా హేళన చేశారు, చాలామంది హేళన చేశారు. హన్నా విషయంలో ఎగతాళి చేశారు, గొడ్రాల అని పిలిచారు, ద్వేషించుకున్నారు. ఆమెను గొనుగుకుంటూ ఆమె విషయంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చున్నారు అని అంటే ఆమె విషయమే మాట్లాడుకునేటువంటి స్థితిలో ఉన్న ఆ హన్నా చాలా దుఃఖక్రాంతురాలై ఆ విషయాలు కూడా అన్నిటిని కూడా విన్న అన్న చాలా బాధపడుతూ మనోవేదనతో దేవుడి యొక్క సన్నిధిలో మొరపెట్టింది. మగ పిల్లవాడిని నాకు దయచేయి, అతని తల మీదకు చౌరపు కత్తిని నేను తీసుకురాను, అతని నీ సన్నిధిలో అప్పగించి నీకే అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నది హన్నా. చాలా హేళన పడ్డది. అపహాసకులు చాలా అపహసించుకున్నారు, చాలా హేళన ఎగతాళి చేశారు. తన జీవితంలో ఆమె అనుభవించినటువంటి సమస్యలు ఏమీ లేవు, ప్రతి ఒక్క సమస్య కూడా ఆమె అనుభవించింది. ప్రతి ఒక్కరు అనే మాటలు గుచ్చి ఆమె హృదయాలను గుచ్చేలా మాట్లాడిన మాటలన్నిటిని కూడా ఆమె స్వీకరించుకుంది. కానీ తిరిగి ఆమె ఏమీ ఒక మాట కూడా వారిని అనలే. ఎవరితో మాట్లాడింది, ఎవరితో ప్రార్థన చేసింది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుతో ఆ సమస్యలన్నీ కూడా ఆ యొక్క మాటలన్నీ కూడా పంచుకున్నప్పుడు యేసుక్రీస్తు మంచి కుమారుణ్ణి ఆమెకు దయచేసి ఇక్కడ 19వ వచనం 1వ అధ్యాయం 19వ వచనంలోనే ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాం చూడండి. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడిను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండి ఉన్నప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను అని హన్నా ఇక్కడ చెప్తుంది. సమూయేలు గొప్ప ప్రవక్త. ఆమె గర్భం అనేది చాలా సమయం పట్టింది, ఆలస్యమైంది ఒక కార్యాన్ని జరిగించడానికి, దేవుడి యొక్క సంకల్పం నెరవేర్చడానికి. ఆలస్యమైనా కూడా ఒక గొప్ప ప్రవక్తని ఆమె గర్భంలో ధరించింది. హల్లెలూయా. నేను పోయిన వారంలో మీకు చెప్పాను, దేవుని యొక్క సంకల్పం అనేది, ఆశీర్వాదం అనేది చాలా సమయం పడుతుంది. కానీ ఆ ఆలస్యమైన తరువాత వచ్చే ఒక ఆశీర్వాదము బహు ఆశ్చర్యకరముగా, అద్భుతకరంగా, ఉన్నతమైన కార్యం మీ జీవితంలో జరిగిస్తాడని నేను మీతో చెప్పాను. ఆ విధంగానే హన్నా విషయంలో కూడా ఆ విధంగానే చేశాడు యేసుక్రీస్తు. మంచి ప్రవక్తను, గొప్ప ప్రవక్తను, సమూయేలు అనే ప్రవక్తను హన్నా ఒక గర్భంలో ఇచ్చాడు. ఎవరు? ఎల్కానా హన్నా ఇద్దరు అక్క చెల్లెలు. ఎల్కానాకి ముందే గర్భం ధరించింది, ముందే సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ హన్నాకు లేనప్పుడు చాలా ఎగతాళి పాలైన తర్వాత యేసుక్రీస్తు వారు ఆమెకు మొరని విని ఆ ఒక కన్నీటిని చూసి, ఆ దుఃఖక్రాంతురాలైన స్త్రీని చూసి ఆమె గర్భంలో గొప్ప ప్రవక్త అయిన సమూయేలుని ఆ గర్భంలో వేసినప్పుడు చాలా ఆనందభరితమైనటువంటి, సంతోషమైనటువంటి జీవితం గడిపింది హన్నా విషయంలో మనం చూసుకున్నట్లయితే. ఆమె ఏ విధంగా అయితే మొక్కుబడి చేసుకుందో, యేసుక్రీస్తు వారికి నేను నీకు అప్పగిస్తాను నా కుమారునని, ఆ విధంగానే యేసుక్రీస్తు వారికి తన కుమారుణ్ణి అప్పగించింది. హల్లెలూయా. అన్నా విషయంలో చాలా అపనిందలు పొందింది, అన్నా విషయంలో చాలా అవహేళన పాలైంది, చాలా ఎగతాళి పాలైంది. కానీ యేసుక్రీస్తు వారు ఆ అపహాసకులు చేస్తున్న అపహాసమును చూసి చాలా వరకు ఆ నిందను తీసి, గొడ్రాలు అనేటువంటి నిందను తీసి పక్కన వేసి గొప్ప ప్రవక్తను ఆమె జీవితంలో తీసుకొచ్చాడు. వాటి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు దుఃఖపడుతున్న సమయాలలో, నువ్వు ఏడుస్తున్న సమయాలలో, నువ్వు బాధపడుతున్న సమయాలలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు సమస్యలో ఉన్న సమయాలలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ కన్నీరు అనేది వ్యర్థం కాదు. దావీదు అనేటువంటి రాజు దేవుడి విషయంలో ఇష్టమైన వ్యక్తికి కూడా చాలా కన్నీరు విడిచేటువంటి సమస్యలు వచ్చాయి. తన శత్రువుల చేతిలో నుండి తప్పించుకోవడానికి అతనికి చాలా సమస్యలు పొందాడు.
తప్పించుకోవడానికి కూడా చేతగానటువంటి స్థితిలో దావీదు దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమనంటే ఇక్కడ దావీదు విషయంలో కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను చదివి వినిపిస్తాం చూడండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. దావీదు చెప్తున్నాడు దేవునితో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, నా కన్నీరు నా పడకను కూడా కొట్టుకొని పోయేటట్లు చేస్తుంది అని దేవుడు దావీదు చెప్తున్నాడు. ఒక పక్కన సౌలు తరుముకుంటున్నాడు, ఇంకొక పక్కన తన శత్రువులు తనను తరుముతున్నారు. తన శత్రువుల బారి నుండి తన మామయ్యైన సౌలు బారి నుండి తప్పించుకోవడానికి చేతగానప్పుడు దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నేను అలిసిన హృదయం కలవాడిన దేవా, నాకు ధైర్యాన్ని దయచేయి, నా కన్నీటిని తుడువు, నా కన్నీరును చూస్తున్నావా అని దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ సమస్య నుండి ఆ దావీదుననే రాజును విడిపించాడు. హల్లెలూయా. దావీదు విషయంలో గొప్ప కార్యాన్ని చేశాడు. దావీదు విషయంలో గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమని అంటున్నాడు? ప్రతి విషయంలో కూడా నువ్వు ఏ విషయంలోనే కూడా నేను పోయిన ఆదివారం మీకు తెలియజేసాను, ఏ విషయంలో అయినా కూడా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఇష్టంగా నిజంగా పశ్చాత్తాపంతో దేవునికి దగ్గరగా నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకు కార్యాన్ని జరిగిస్తాడని నిశ్చయముగా నేను చెప్తున్నాను. మనం చూసుకున్నాం, ఆగరి విషయంలో చూసుకున్నాం. ఆగరి కన్నీరు తుడిచిన దేవుడు మన కన్నీరు తుడవలేడా? లేదు. హన్న కన్నీరు తుడిచిన దేవుడు మన కన్నీరు తుడవలేడా? లేదా శారా కన్నీరు తుడిచిన దేవుడు మన కన్నీటిని తుడవలేడా? ఇక్కడ దావీదు కన్నీటిని తుడిచిన దేవుడు మన కన్నీరుని తుడవలేడా? ఒక మాట చదువుకుందాం. ఇక్కడ మీ కన్నీరు చుక్క వ్యర్థం కాదు అని నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను. ఆ విషయంలో మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 126వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనంలో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదురని దేవుడు చెప్తున్నాడు. ఎట్లా? కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషము గానముతో పంట కోసెదురని చెప్తున్నాడు. సంతోష గానముతో కన్నీరు విడుస్తున్న ప్రతి ఒక్కరు జీవితంలో కూడా కన్నీరు విడుస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని కన్నీరు ఏ సమస్యతో కన్నీరు విడుస్తున్నావో ఆ కష్టాలను నష్టాలను కన్నీటి జీవితాలను తొలగించి సంతోష గానాన్ని నీ జీవితానికి నేను అప్పగిస్తాను, నీ జీవితాన్ని సంతోషంగా మారుస్తాను అని యేసుక్రీస్తు వారు మనతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క కన్నీటిని దేవుడు యొక్క గుప్పిట్లో ఉంచుకుంటాడు. ప్రతి ఒక్క కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ విధమైనటువంటి కన్నీటిలో ఉన్నా కూడా, నువ్వు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి సమస్యకు నువ్వు కన్నీటి విడిచినప్పుడు ఆ కన్నీటికి ప్రతిఫలంగా నీకు దేవుడు ఏదో ఒక విధంగా మేలు చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. వీరందరి జీవితంలో మనం చూసుకున్నాం. చాలా పెద్ద ప్రవక్తల జీవితాలలో మనం కన్నీరు విడిచి చూసాం. ఏలియా విషయంలో అక్కడ ఏలియాను ఒక రాజు దగ్గరికి పంపించినప్పుడు రాజు కన్నీరు విడిచట కూడా చూసుకున్నాం. అంత ఎందుకండి, మహాగణుడైనటువంటి మహా అద్భుత కార్యాలు జరిగించినటువంటి మనందరికీ కూడా మార్గదర్శిగా మనందరి దేవుడు అయినటువంటి ప్రభువైన సర్వశక్తి గల దేవుడు విషయంలో కూడా కన్నీరు విడచడం చూస్తూ ఉన్నాం. కన్నీరు విడచడం అని అంటే ఇక్కడ 2 విధాలుగా ఉండిద్దండి. కన్నీరు ఒకళ్ళు కొడితే వచ్చే ఏడుపు వేరు, ఒకరు కొడితే వచ్చే ఏడుపు వేరు, మాటల చేత ఏడ్చే ఏడుపు వేరు. మాటల చేత బాధ కలిగిద్ది కాబట్టి బాధతో ఏడ్చే ఏడుపు హృదయంలో నుండి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడి విషయంలో కూడా దేవుడు ఏడవలేదు. హృదయంలో నుండి దుఃఖం అనేది రావడం వల్ల అది హృదయానుసారమైన దుఃఖం కాబట్టి దానికి ఏడవడం అనే పేరు మనం పెట్టకూడదు. దేవుడు కన్నీరు విడిచాడు అంతే.
ఏ విషయంలో విడిచాడు? లాజరు చనిపోయినప్పుడు. ఇక్కడ యోహాను సువార్త 11:34 అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. 11వ అధ్యాయం 34 వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 34 వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ 33వ వచనంలో చదువుకుందాం. 11వ అధ్యాయమే యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుకున్నట్లయితే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచితిరని అడుగగా, ఎవరు? యేసుక్రీస్తు వారు మా ఆత్మతో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీరు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పిరి. వారిలో కొందరు గుడ్డివాన్ని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పుకొనిరి. లాజరు చాలా యేసుక్రీస్తు వారికి స్నేహితుడు, చాలా దగ్గరగా యేసుక్రీస్తు వారికి దగ్గర బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి లాజరు విషయంలో మనం చూసుకున్నట్లయితే. దేవుడు స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచాడు, చాలా దుఃఖపడ్డాడు లాజరు విషయంలో. అదేవిధంగా గెస్తమైన తోటలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్న ముందు రాత్రి గెస్తమైన తోటలో కన్నీరు కార్చాడు. ఇక్కడ అదేవిధంగా యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు కార్చాడు. ఎందుకు యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు కన్నీరు కార్చాడంటే, యెరూషలేము పట్టణం పాడైపోయిన పట్టణముగా ఉన్నది. యెరూషలేము పట్టణం పాడైపోయిన పట్టణంగా ఉంది. పాడైపోయిన పట్టణాన్ని చూసి యేసుక్రీస్తు వారు కన్నీరు విడచడం జరిగింది. ఇష్టమైన తోటలో దేవునికి మొరపెట్టాడు, పశ్చాత్తాపంతో కన్నీరు విడిచాడు. లాజరు విషయంలో స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు కన్నీరు విడిచాడు. కాబట్టి అంతటి మహానుభావుడి కన్నీరు విడిచినప్పుడు మనం కన్నీరు విడిచడం పెద్ద విషయమేమి కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ కన్నిటిని నేను నిత్యం చూస్తూ ఉన్నాను. నీ జీవితం ఎలా కొనసాగిస్తున్నావో ఆ జీవితాన్ని నేను నిత్యం చూస్తూనే ఉన్నాను. నీ కన్నీరు వ్యర్థం కాదు అని దేవుడు మనతో చెప్తున్నాడు. చూచుచున్న దేవుడు యేసుక్రీస్తు వారు హాగరును ఎలాగైతే ఆ ఎడారిలో చూశాడో, దావీదుని ఎలాగైతే ఆ కన్నీటిని, ఆ శత్రువుల బారి నుండి విడిపించాడో, అదేవిధంగా హన్నా భద్రాలైన హన్నా విషయంలో ఎప్పుడైతే ఆ కన్నీటిని చూసి సమూయేలు గొప్ప ప్రవక్తను హన్నాకు దయచేశాడో, శారా విషయంలో కన్నీరు విడిచినప్పుడు శారా విషయం కుమారులు సంతానం లేని స్థితిలో కన్నీరు విడుస్తున్న శారా జీవితంలో దేవుడు చూసినప్పుడు వారందరికీ కూడా ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని వారి జీవితంలో కలుగజేశాడు. ఎవరి జీవితాన్ని కూడా వదిలిపెట్టాడు యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరి కన్నీటికి ప్రతిఫలం అనేది దయచేస్తాడు. ఇక్కడ నీ కన్నీరు ఇక ఉండవు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడి విషయంలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుడికి మొర పెడతామో, దేవుడి విషయం మనం ఎప్పుడైతే దేవుడికి ఇష్టముగా ఉంటామో, మన కన్నీరు విడుస్తున్న ప్రతి కన్నీరు కూడా దేవుని గుడ్డులో ఎలాగైతే ఉంచబడుతుందో ఆ విషయాలు మనకి, ఆ సమస్యలన్నిటిని తొలగించే దేవుడు ఏమంటున్నాడంటే, కన్నీరు ఇక నీ యొక్క జీవితంలో ఉండవని ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయములో అంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో, 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. యోహాను అంటున్నాడు, పద్మాసు దీపంలో, పద్మాసు అనే దీపాలు అంటే పద్మాసు అనేది ఇప్పుడు మనకి ఎలాగైతే లక్ష దీపులు ఉన్నాయో, అండమాన్ నికోబార్ దీవులు ఎలాగైతే ఉన్నాయో, పద్మాసు అనే దీపం కూడా ఆ యొక్క సముద్రం ఉండేది. నలుమూలల సముద్రం మధ్యలో ఒక దీవి, పద్మాసు దీపము అనే దాని పేరు. ఆ పద్మాసు దీపంలో ఒక జైలు ఉండేది. ఆ జైల్లో యోహానును వేసినప్పుడు యోహాను యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని పొందుతున్నాడు. ఆ దర్శనంలో ఏమంటున్నాడు? ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయచ్చు,
తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. మొదటి సంగతులు కూడా గతించిపోతాయని దేవుడు చెప్తున్నాడు. ప్రతి కన్నిటిని నీ జీవితంలో తుడిచివేస్తానని దేవుడు చెప్తున్నాడు. దుఃఖమైనను వేదనైనను నీ జీవితంలో లేకుండా చేస్తానని చెప్తున్నాడు. సమస్య అనేది నీ జీవితంలో రాకుండా చేస్తానని చెప్తున్నాడు. మరణం అనేది నీ జీవితంలో లేకుండా చేస్తానని చెప్తున్నాడు. ఎలా, ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఈ లోకంలో శరీరాన్ని వదిలి మన ఆత్మను నిత్య జీవానికి నిత్య రాజ్యానికి ఎప్పుడైతే వెళ్తాయో ఆ నిత్య రాజ్యంలో మనకు దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, ఏమీ ఉండదు, దాహం దప్పులు ఏమీ కూడా ఉండవు. పాతవి గతిస్తాయి, కొత్తవి మన జీవితంలోకి వస్తాయి అని యేసుక్రీస్తు వారు యోహానుకు దర్శనమిస్తున్నాడు. హల్లెలూయా. మన కన్నిటిని తుడుస్తాడు. మనకు కన్నిటిని తుడిచిన దేవుడు ఇక మీద మనకి ఏ అపాయం కూడా రానియకుండా చేస్తాడు. ఆపదల నుండి మనల్ని తొలగిస్తాడు. అతని తానంతటికి తానే ఆపదల నుండి తొలగిస్తాడు, సమస్యల నుండి తొలగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కన్నీరు విడుస్తున్న ప్రతి సమయంలో కూడా దేవుడిని ఎప్పుడైతే మీరు స్మరించుకుంటారో, దేవుడిని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో ఆ సమయం నా దేవుడిని కన్నీరు తుడుస్తాడు. నాకెవరు లేరా, నన్ను ఎవరు ఆదరించేవారు లేరా, నన్ను ఎవరు కాపాడేవారు లేరా, నన్ను ఎవరు దగ్గరికి తీసుకునేవారు లేరా, నాకెవరు లేరు, నా బంధువులు లేరు, నా స్నేహితులు లేరు, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అని నువ్వు దుఃఖపడుతూ ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావేమో. కానీ నీ జీవితాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దడానికి నేను ఉన్నాను అనే వెన్నుతట్టి ధైర్యం ఇచ్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ప్రతి జీవితానికి కూడా ఆదర్శంగా ఉంటాడు యేసుక్రీస్తు. ప్రతి జీవితాన్ని కూడా మార్చడానికి అవకాశాలు ఇస్తుంటాడు, మారడానికి అవకాశాలు ఇస్తుంటాడు. ఆ మారని సమయాన్నే దేవుడు మనం ఎప్పుడైతే మారకుండా మరణిస్తామో ఆ టైం మనం నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడినట్టు ఉంటాం. ఇప్పుడు దేవుడు ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు కన్నీరు విడవకుండా ఉండాలి అని అంటే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయంలో అంటున్నాడు. ఏమని? కన్నీరు విడవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు ఎడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అంటున్నాడు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు ఎడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. కన్నీరు విడవకుండా చేసేది యేసుక్రీస్తు వారే. నేను చెప్పాను మీకు, ఈ కన్నిటిని ఎవరు కూడా నీ యొక్క బాధలను, సమస్యలు ఎవరు కూడా పంచుకోరు. అన్న విషయంలో మనం చూసుకున్నాం, ఎవరు ఆమె సమస్యను పంచుకోలేదు, ఎవరు ఆమె సమస్యను తీరవలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే తీర్చారు. అదేవిధంగా దావీదు విషయంలో ఎవరు అతన్ని పట్టించుకోలేదు, తన భార్య తనని పట్టించుకోలేదు, కుమారులు తనని పట్టించుకోలేదు, యేసుక్రీస్తు వారు మాత్రమే పట్టించుకున్నారు. అబ్రహాము శారాయి విషయంలో అదే విధంగా జరిగింది. హాగరు విషయంలో అదే విధంగా జరిగింది. లేయా విషయంలో అదే విధంగా జరిగింది. ప్రతి ఒక్క వారి విషయంలో కూడా దేవుడు మాత్రమే వారి కన్నీరు తుడిచినట్లు మనం చూస్తున్నాం. కానీ ఒక మానవుడు ఒక తోటి మానవుడు కన్నీరు తుడిచినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లు తెలియదు. ప్రతి కన్నీటిని దేవుడే తుడుస్తాడు, ఎవరు తుడవడు. మరణం నుండి దేవుడే తప్పిస్తాడు. కన్నీరు జారకుండా దేవుడే చూసుకుంటాడు. నీ పాదములు జారి పడకుండా నీ పాదములను ఎత్తి పట్టుకుంటాడు. ఎలా? దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇంకొక విషయం ముగించుకుందాం. నీ కన్నీరు దేవుడి బుడ్డిలో దాచబడి ఉన్నవి అని నేను ముందుగానే మీకు మొదటిగానే చెప్పాను. ఆ విషయంలో మీకు లేఖన భాగాలు చూపిస్తాను. కీర్తనల గ్రంథంలోనే 56వ అధ్యాయంలో చూసుకున్నట్లే 56వ అధ్యాయంలో ఉంది ఆ మాట. 56వ అధ్యాయం 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అని దావీదు చెప్తున్నాడు. ఏమని? నా సంచారములను నా బాధలను నీవు లెక్కించి ఉన్నావు. సంచారం అంటే బాధపడుతున్న స్థితిని. నా కన్నీళ్లు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి అని దావీదు చెప్తాడు. కన్నీరు
మనం విడుస్తున్న ప్రతి కన్నీరు కూడా, ప్రతి ఒక్క చుక్క వ్యర్థము కాకుండా దేవుడి యొక్క బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. ఆ దేవుడి యొక్క బుడ్డిలో ఉంచబడిన కన్నీరు ప్రతి బిందువుకు కూడా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నీ కన్నీరు ఇక మీదట నీకు కన్నీరు బాష్ప బిందువులు నీ జీవితంలో ఉండవు, దుఃఖక్రాంతులుగా మీరు ఉండరు, సమస్యలు మీ జీవితంలో ఉండవు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ దైవజనుల విషయంలో మనం చూసుకున్నట్లయితే దైవజనులు కన్నీరు విడవడం చాలా వరకు ఘనమైన సంఘటనను మనం చూసుకుంటాం. ఎందుకు ఎలా అనంటే, ఎప్పుడైతే సంఘం కొరకు, ఎప్పుడైతే విశ్వాసుల కొరకు, ఎప్పుడైతే సంఘ స్థాపన కొరకు సంఘ కాపరి దైవజనుడు సేవకుడు కన్నీరు విడిస్తే ఆ కన్నీరు సేవ విశ్వాసులకు సంఘానికి బలమైనటువంటి పునాదిగా ఉంటుంది. సేవకుడు కన్నీరు వ్యర్థం కావు. ఎందుకంటే సేవకుడితో నిత్యం యేసుక్రీస్తు వారు ఉంటాడు. ఆ యేసుక్రీస్తు వారు నిత్యం సేవకుడితో ఉన్నప్పుడు ఆ సేవకుడు విడుస్తున్న కన్నీరు చాలా బలమైనవిగా దేవుడు ఉంటాయని మనతో చెప్తున్నాడు. సంఘానికి పునాదిగా ఉంటుంది. స్థిరపడడానికి కన్నీరు అవసరం, సేవకుడి కన్నీరు అవసరం, విశ్వాసులు రావడానికి దేవుని యొక్క కన్నీరు అవసరం, మన జీవితాలు మారడానికి, మన జీవితాలు బాగుపడడానికి యేసుక్రీస్తు వారి కన్నీరు అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితం ఎలాగైతే ఉందో, మన జీవితం ఏ విధంగా ఉందో అనేటువంటి విషయాలు మనం పక్కన పెట్టి, మనము ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో మనము కన్నీరు విడుస్తున్న ప్రతి సమయంలో మనం దేవుడిని గుర్తు తెచ్చుకుంటే దేవుడు ఆ కన్నీటిని తుడిచివేసి అద్భుత కార్యాన్ని మీ జీవితంలో చేస్తాడు అని ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందజేస్తున్నాను. ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్క మానవుని మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. దేవుడు ఆకాశం అందుండి భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా గమనిస్తుంటాడు. దేవుడు కొనకడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు ఎప్పుడూ నిద్రపోడు. దేవుడు ఏ విధంగా కూడా ఏ విషయంలో కూడా నువ్వు కన్నీరు విడుస్తున్నావు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు అంతరంగంలో బాధపడుతున్నా కూడా ఆ అంతరంగ బాధలను ఎరిగిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క సమస్య నుండి నీ జీవితాన్ని తొలగించి నీకు అద్భుత కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడని ఈ యొక్క వర్తమాన రీతిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి వాక్యాన్ని మీ జీవితంలో ఉంచుకొని నూరంతలుగా ఫలింపబడేటట్లు మీరందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా మీ జీవితాలు ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మలుచుకోవాలని, మీ జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంగా మలుచుకొని ప్రభువు ఏ రీతిగా ఈ లోకంలో బ్రతికాడు, ప్రభువు ఏ రీతిగా ఈ లోకంలో సంచరించాడు, ప్రభువు ఏ రీతిగా ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగించారో ప్రభువును పోలి మనుషులుగా మనం ఈ లోకంలో బ్రతకాలని ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తూ విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఇటువంటి సమయాన్ని కల్పించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ